అందరికీ నమస్తే, వెల్కమ్ టు టీ మాధ్యం. నేను మీ వెంకటేష్ తన్నాలి. పేర్ని నాని గారు ఇవాళ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవరన్నా బాగా యాక్టివ్గా మీడియాలో డేటా అనాలిసిస్ కానివ్వండి, ఇవన్నీ చెప్పే వాటిలో మనం పేర్ని నాని గారిని చూస్తాం. ఆయన కూడా ఇవాళ ప్రెస్ మీట్ పెట్టి ఇది రెడ్ బుక్ అంటే మనకి రాష్ట్రంలో దాదాపు మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ చేయడం జరిగింది. 188 ఆడవాళ్ళ పైన అత్యాచార ఘటనలు, 15 మందిని రేప్ చేసి చంపేయడం జరిగింది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. మరి వాళ్ళ మీద అంత ఫోకస్డ్గా, అంత ఇదిగా అన్ని కేసులు వాళ్ళ మీద పనిచేస్తున్నట్టు మనకి రాష్ట్రంలో కానీ లేకపోతే మీడియాలో కానీ కనిపిస్తుందా? అట్లాగే ఇవాళ పేర్ని నాని గారి గురించి తప్పు చేస్తే తీసుకెళ్ళండి, ఆయన కూడా అదే చెప్పాడు. నేను ఇప్పటి వరకు కూడా నా జీవితంలో, నా పొలిటికల్ కెరియర్లో ఏ ఒక్క అధికారితో కానీ ఏ ఒక్కరితో కూడా నేను తప్పుడు పని చేయించలేదు. దేవుడు సాక్షిగా కూడా చెప్పాడు ఆయన. తప్పుడు పని నేను చేయలేదు, ఒకరి సొమ్ము నేను తినలేదు అని చెప్పేసి ఆయన కళాఖండ్గా కొల్లు రవీంద్ర ఎప్పుడు అరెస్ట్ చేస్తావు చేసుకో అని చెప్పేసి ఆయన పెద్ద ఛాలెంజ్ చేశారు. ఆ వీడియో నేను ప్లే చేస్తా. దానికంటే ముందు అసలు ఆయన సతీమణిని ఏ పొలిటికల్ పార్టీలో ఎవరి గురించి ఇంకొక పార్టీ వాళ్ళు మాట్లాడినా మేము సహించేది లేదు. వాళ్ళ గురించి మేము మాట్లాడతాం. ఇంక్లూడింగ్ భువనేశ్వరి గారి గురించి మాట్లాడాము, మన పవన్ కళ్యాణ్ గారి సతీమణి గారి గురించి మాట్లాడాము. వాటన్నిటి గురించి కూడా మీరు మాట్లాడకూడదు అని చెప్పేసి అప్పుడే మేము మాట్లాడటం జరిగింది. అట్లాగే ఇప్పుడు వీళ్ళు పవర్లో లేరు కదా అని చెప్పేసి మీరు అదే స్టాండ్ తీసుకొని వచ్చి వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళు అట్లా మాట్లాడారు కాబట్టి మేము పవర్లో ఉన్నాం, మేము ఇట్లా మాట్లాడుతున్నామంటే ఈరోజు మీరు భువనేశ్వరి గారి మీద వల్లభనేని వంశీ గారిని ఎలాగైతే తీసుకెళ్ళి లోపలేశారో ఈరోజు మీరు మాట్లాడుతున్నారు కాబట్టి దీనికి డబల్ ఇంత యాక్షన్ చూపించాలని చెప్పేసి రేపు వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు భావిస్తారు ఖచ్చితంగా. ఈరోజు ఆయన చెప్తున్నాడు, ఆయన సతీమణి గారు అక్కడ లోపల సిఐ గారు, అక్కడ ఎవరైతే పోలీస్ స్టేషన్లో సిఐ ఉన్నారో ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు అని చెప్పేసి చెప్తున్నారు. ఇష్టం వచ్చినట్లు బిహేవ్ చేశారు ఆయన చెప్తున్నాడు. నా భార్య ఆయన చెప్తున్నాడు, పేర్ని నాని గారు చెప్తున్నారు. కనీసం ఎప్పుడూ కూడా ఓట్లు 1-2 సార్లు మాత్రం ఓట్లు అడగడానికి వచ్చిందంతే, ఇంకా ఎప్పుడూ కూడా పాలిటిక్స్లో ఉన్నది లేదు అని చెప్పేసి ఆవిడ చెప్పడం జరిగింది. ఇదిలా ఉంటే ఈ పచ్చిరాజా అనలో గబ్బురాజా అనలో ఏం రానాలో వాడిని చూస్తేనే, వాడిని వీడియోలు చూస్తేనే ఫోన్ కంపు కొడుతుంది అనిపిస్తుంది. వాడు పేర్ని నాని గారి గురించి ఏం మాట్లాడాడు చూడండి. ఇలా మాట్లాడిన వాడిని ఈ పోలీసులు, ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఎవరైతే ఉన్నారో, మరి మాజీ మంత్రి గారి భార్య గురించి అలా మాట్లాడినప్పుడు ఆ ఛానల్ని ఏం మాట్లాడుతున్నాం అని చెప్పేసి వాళ్ళని కూడా తీసుకెళ్ళి లోపలేయాలా? ఎవరి గవర్నమెంట్లో అయినా సరే, ఎవరి గవర్నమెంట్ని మేము వాళ్ళ గవర్నమెంట్లో ఇట్లా మాట్లాడలేదే, వాళ్ళ గవర్నమెంట్లో మీరు ఇట్లా మాట్లాడలేదు, అందరి గురించి మన ఛానల్లో వీడియోస్ ఉంటాయి చూడండి. ఒకసారి ఈ గబ్బోడు కూడా ఏదో మాట్లాడుతున్నాడు, వినండి. వాడి సంగతి కూడా చెప్తాం. వాడు రియల్స్ చేసుకునే నా కొడుకు టికెట్ సరేవయ్యా, వీడి భార్య మార్వాడోడితో లేచిపోయింది. పేరు నాని ముందు పెళ్ళాము మార్వాడోడు దొడుకొని పోయింది. వీడు మళ్ళా పెళ్లి చేసుకున్నాడు. వీడు సచ్చోడు ఒకడు పుట్టాడు. చెక్కినట్టు ఉంటాం మొహం కూడా ఒకటిది. సరే ఎట్టయితే అటు కానీ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి కాళ్ళు కడుపులో పట్టుకొని పేరు నాని తెలివినోడు ఓడిపోతాడు, ఎంత పక్క ఎత్తిపోతుంది, ఎత్తిపోతల పథకం ఇది పిల్లోడికి ఇచ్చినామంటే నా కొడుకు కదా వాడు పిల్లోడు, అందుకని నీకు ఓట్లు లేదని ఎట్లా తిప్పుతామని చెప్పి అన్న కొడుకుని కూడా బలి చేసింది నా కొడుకు. వీడు పాపం ఇన్స్టాలో రీల్స్ చేసుకుంటా ఉంటాడు. ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చేసుకునే వాడికి శాసనసభ్యుడు టికెట్ ఇచ్చాడు మా వాడు. వీడికి తప్పుంటే కదా ముందు ఇలాంటి వాళ్ళని కదా చేయాల్సింది. వీడిని ఏం మాట్లాడాలి? వాడి మొహం చెక్కినట్టు ఉండదంట. నువ్వేమన్నా మహేష్ బాబులోకి ఉంటావుంటారా? చెప్పు, నువ్వేమన్నా కనీసం మీ గవర్నమెంట్లో మీరు సక్రమంగా రోడ్ల మీద తిరగలేరు. మీరు వాళ్ళ గురించి కామెంట్స్ చేస్తారు. అట్లుంది చంద్రబాబు నాయుడు గారి పరిపాలన, లేకపోతే చంద్రబాబు నాయుడు గారి మీడియా ఏం మాట్లాడి ఒక్కడు కూడా డేటాతో మాట్లాడేవాడు ఉండడా? ఒక్కడు కూడా డేటా తీసుకొచ్చి ఇది పలానా డేటా, ఇది పలానా కాగ్ రిపోర్టు, ఇది పలానా రిపోర్టు అని చెప్పేసి దీని ప్రకారంగా జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఇంత అప్పు జరిగింది, ఇంత ఇది జరిగిందని చెప్పేసి ఎవడో పర్సనల్ డీటెయిల్స్ ఫస్ట్ మీరు లాగబట్టి తర్వాత వాళ్ళు లాగుతున్నారు. కనపడుతుంది కదా ఇక్కడ. 2014 to 19 ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత 14లో విడిపోయింది. ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత స్టేట్లో మీరే కొత్తగా ఫామ్ అయింది.
అప్పుడు మీరు ఏమి కక్షపూరిత రాజకీయాలు చేయకుండా వాళ్ళు ఎందుకు చేస్తారు తర్వాత 19 to 24? ఎవరు దీనికి బీజం వేసింది? 10th క్లాస్ పిల్లలు సార్ 97 మార్కులు వచ్చినాయి ఒక విద్యార్థికి. అమ్మాయికి రీవెరిఫికేషన్ పెడితే 97 మార్కులు వచ్చినాయి. రీవెరిఫికేషన్ పెట్టకముందు 27 మార్కులు. అంటే కూడికలు కూడా రాని వాళ్ళ చేత పేపర్ కరెక్షన్ చేయించారా మీరు? వాళ్ళ నా ఉద్యోగాల నుంచి సస్పెండ్ చేయాలి కదా. నారా లోకేష్ గారు రెడ్ బుక్ రాజ్యాంగం, నేను రెడ్ బుక్ అని చెప్పేసి ఎట్లా పట్టుకుంటున్నారో అదేవిధంగా నాకు చిత్తశుద్ధి ఉంది ఒక విద్యాశాఖ మంత్రిగా, నేను బయటకు వచ్చి క్షమాపణ చెప్తున్నా అని ఆ పిల్లలకి కానీ ఎవరికైనా క్షమాపణ చెప్పారా? ఈరోజు నిన్న అదేదో అక్కడెక్కడో పెట్టి సుపరిపాలన అని చెప్పేసి మాట్లాడుతున్నారు. నిజంగా నారా లోకేష్ గారు మీరు ఛాలెంజ్ చేయండి, మీది సుపరిపాలన అని చెప్పేసి మీరు నమ్మకం ఉంటే రాజీనామా చేయండి. రాజీనామా చేసి ఏడాది పైన నేను అదే మంగళగిరిలో తిరిగి మళ్ళీ పోటీ చేయండి, గెలుస్తారని చూద్దాం. ఎందుకంటే సుపరిపాలన అని చెప్పేసి మీరు మాట్లాడుతున్నారు. నేను మంగళగిరిలో సర్వే చేశా, మంగళగిరి రైతులతో మాట్లాడా, మంగళగిరి ఆటో డ్రైవర్లతో మాట్లాడా, మంగళగిరి ర్యాపిడ్ వాళ్ళతో మాట్లాడా, అందరితో మాట్లాడా. అదే నియోజకవర్గంలో మీకు ఎంత మెజారిటీ వచ్చిందో ఈసారి అన్ని ఓట్లైనా వస్తే లేదు చూద్దాం. అంటే నువ్వేంటి ఏదో పర్సనల్గా తీసుకొని చెప్తున్నావు అంటే పర్సనల్గా తీసుకొని చెప్పడం కాదు, మీరు సుపరిపాలన అంటున్నారు కాబట్టి ఏ విధంగా సుపరిపాలనో అది చెప్పాలి. రెడ్ బుక్ సుపరిపాలన, ఆడపిల్లల మీద అన్ని అఘాయిత్యాలు జరుగుతుంటే హోమ్ మినిస్టర్ అనిత గారు వెళ్ళరు, నారా చంద్రబాబు నాయుడు గారు కదలరు, ఈయనేమో హెయిర్ కటింగ్ సెల్యూన్ షాపులకు వెళ్తారు. మరి ఆడపిల్లల మీద ఇది జరిగితే తలలు తెంచే చట్టాలు తీసుకొస్తా అన్న పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళారు? కడపలో ఎన్ని జరిగినాయి, మొన్న అనంతపురంలో ఎన్ని జరిగినాయి, గుంటూరు, తెనాలి, హిందూపురం, రాష్ట్రంలో ఎక్కడ జరగలేదు. అమరావతి రైతులను అన్నారు, అమరావతిలో వాళ్ళు అన్నారు, అమరావతిలో మరి వైజాగ్ని డ్రగ్ క్యాపిటల్ అన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ డ్రగ్స్ క్యాపిటల్ అయిపోయింది. 25 కేజీల కంటైనర్ వచ్చింది, 25,000 కిలోల కంటైనర్. ఆంధ్రప్రదేశ్ డ్రగ్స్ క్యాపిటల్ అన్నప్పుడు ఏం తీసుకుంటారు? అది డ్రగ్స్ కంటైనర్, అది డ్రగ్స్ కంటైనరా? చెప్పాలి, సమాధానం చెప్పాలి. మేము ఎవరిని అరెస్ట్ చేయొద్దు, మీరు ఎవరిని అందరూ సుపుత్రులు అని చెప్పేసి మేము మాట్లాడట్లేదు. తప్పు చూపించి ఇది తప్పు, ఇది చేశాడు, తీసుకెళ్ళండి, వెరీ గుడ్. దాంతోపాటు సామాన్య ప్రజలకు కూడా న్యాయం చేయండి అంటున్నాం. మీ కక్ష సాధింపులు ఆ పార్టీ వాళ్ళు వీళ్ళు పార్టీ వాళ్ళు ఆడితే మరి సామాన్య ప్రజలు ఎందుకు మీకు ఓటేసింది? ఎందుకు ఓటేసింది మీకు? వచ్చి రాగానే CBSE క్యాన్సిల్ చేశారు, IB ఊసలేదు. పిల్లలకేమో 10th క్లాస్లోనేమో 65,000 మంది రీవాల్యుయేషన్ పెట్టుకున్నారు. ఒక్క పంటకి గిట్టుబాటు ధరలేదు, GST కలెక్షన్లు పడిపోయినాయి. ఒక్క పథకం ఇంప్లిమెంట్ చేయడానికి తంట కింద మీద పడుతున్నారు. బటన్లో కూడా మూల కూర్చున్న ముసలమ్మ నొక్కిద్ది అన్నారు. ఈరోజు ఒక్క బటన్ నొక్కడానికి ఎందరి చేత ఎన్ని మాటలు అనిపించుకుంటున్నారు. ఒక ఇంటిమేషన్ లేదు, ఒక అప్లికేషన్ పెట్టుకునే ఇది లేదు, ఎక్కడ అప్లికేషన్ పెట్టుకోవాలన్నది ఇది లేదు, ఎవడికి పడుతున్నాయో తెలియదు, ఎవడికి పడవో తెలియదు. ఒక్క పథకం ఇంప్లిమెంట్ చేయడానికి సూపర్ 6 ఎన్ని చేశారా మీరు? దీపం పథకం అన్నారు, ఫస్ట్ టైం డబ్బులు పడినాయి కొంతమందికి, అది కూడా 60 to 70%. సెకండ్ టైం పడినాయి ఎవరికన్నా? పడినాయా? దేని బాగు చేశారు? ఏం చేశారు? 150,000 కోట్ల అప్పు, 150,000 కోట్ల అప్పు. నవంబర్లో 3 లక్షల కోట్ల బడ్జెట్, ఫిబ్రవరిలో 3 లక్షల కోట్ల బడ్జెట్, మొత్తం కలిపిన 7.5 లక్షల కోట్లు. సరే, మీకు అంత రెవెన్యూ రాలేదనుకుందాం, సరే 5.5 లక్షల కోట్లు వేసుకోండి, 2 లక్షల కోట్లు తీసేయండి. ఈ డబ్బులంతా ఎక్కడ ఖర్చు పెట్టారు? దేనికి ఖర్చు పెట్టారు? దేనికి అయిపోయినాయి? ఈరోజు మేము అన్నా క్యాంటీన్ ఇంప్లిమెంట్ చేసామంటే అన్నా క్యాంటీన్కి ఎంత ఖర్చు పెట్టారు లెక్క దీన్ని. ఒక్కొక్క అన్నా క్యాంటీన్కి 66 లక్షలు అంట. 66 లక్షలు అయిద్దంటే ఆ అన్నా క్యాంటీన్కి. నాకేంటి కాంట్రాక్టర్ 20 లక్షలు చేసేస్తా, 66 లక్షలు అవుతుంది దానికి అన్నా క్యాంటీన్కి. దీని లెక్కలు దీన్ని బయటికి ఎక్కడ పెట్టారు? ఈ 5.5 లక్షల కోట్లు లేదా 6.5 లక్షల కోట్లు, 7.5 లక్షల కోట్లు మీరు వచ్చిన దగ్గర నుంచి బడ్జెట్ ప్లస్ మీరు చేసిన అప్పులు ఎక్కడెక్కడ దేనికి ఎంతెంత ఖర్చు పెట్టారు, రోడ్లకి ఎంత ఖర్చు పెట్టారు, అందులో ఏం మెటీరియల్ వాడారు, ఎంత మందం రోడ్లు వేశారు, దీని లెక్క దీన్ని బయటికి జనాలకు చెప్పండి, జనాలకు చూపిండి. కరెంటు బిల్లు పెంచమని చెప్పేసి కరెంటు బిల్లు పెంచుతారు విపరీతంగా, ఒక పంటకి గిట్టుబాటు ధర ఇవ్వలేరు. ప్రతిపక్ష నాయకుడేమో పొగాకు రైతులను పరామర్శించడానికి వెళ్తే అక్కడ మీ పార్టీ వాళ్ళు వచ్చేస్తామో రాళ్ళు విసురుతాం. ఏంది ఇది పరిపాలన ఆంధ్రప్రదేశ్లో? మీరు దాన్ని సుపరిపాలన అని చెబుతున్నారు. ప్రజలు ఆలోచించాలి, నిర్ణయం తీసుకోవాలి. ఇట్లు టీ మాధ్యం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.